జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యాగుభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరు, యోగము వేరు అని వివేకం లేని వారు చెబుతారు, పండితులు చెప్పరు. ఈ రెండింటిలో ఒక దానిని చక్కగా ఆచరించిన వాడు రెండింటి యొక్క ఫలాన్ని పొందుతాడు. అంటే మనం యోగాన్ని, సాంఖ్యాన్ని అనుభవిస్తుంటే చక్కగా అనుభవించడం అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆకలి వేస్తుంది, అన్నం తింటున్నాం, ఆటోమేటిక్ అన్నం తిన్నాము, కడుపు నిండింది రెండు కాదు కదా, ఒకటే రకం. అలాగే మనం కూడా ఏదైనా మనస్ఫూర్తిగా సాంఖ్యాన్ని, యోగాన్ని అనుభవించాలి అని వించాలి. ఇక ఈ రోజున మన బ్లూ బాయ్ ఆఫ్ బృందావన ఉన్నాడు కదా, ఆయన గురించి చెప్దాము అని ఒక చిన్న సంఘటన నా మనసులో మెదిలింది. గోకులంలో ఒక గొల్లభామ తన నిత్యకృత్యాలలో భాగంగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామని కడవ తీసుకొని వెళ్ళిందంట. అక్కడ వెళ్ళేటప్పటికి ఆ కడవ బరువు ఎత్తలేకపోయింది, భుజం మీదకి ఎత్తుకోవాలి కదా. అప్పుడు చుట్టూ చూసిందట, ఎవరు లేరట. ఉన్నాడుగా మన బ్లూ బాయ్ ఆఫ్ బృందావన, అక్కడ ఉన్నాడట, కూర్చొని గమనిస్తున్నాడట. కానీ రాలేదట. మామూలుగా అయితే ఆయన ఎట్లాంటి సందర్భాలలో మనం చూడకపోయినా వస్తాడు అన్నదానికి ఈ సంఘటన నాకు మంచిగా అన్వయింపబడింది. పిలిచిందట ఆ గొల్లభామ, కన్నయ్య ఒక్కసారి వచ్చి నాకు ఈ కడవని భుజానికి ఎత్తవా అని అంటే, నాకేం పనిలేదా, నేను రాను అని అన్నాడట. సరే ఏంటో మరి అని అనుకొని, కన్నయ్యని ఏం అనలేరు కదా, ఆయన మొహం చూస్తేనే మనం కరిగిపోతుంటాం కదా, ఆనందంలో తేలుతాం కదా. అందుకని ఎందుకు రాలేదు అని బాధపడుతూ తన కడవని ఎట్లో అట్లా భుజానికి ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిందట. దింపబోతుంటే తన వెనక నుంచి వచ్చి కన్నయ్య ఆ కడవను దింపాడట, అడగకముందే. ఏంటి కన్నయ్య, ఇందాకనేమో అడిగితేనేమో దింపమంటే దింపలేదు, ఇప్పుడు దింపుతున్నావు అడగకముందే అంటే, నేను బరువులు ఎత్తేవాడిని కాదు, మీలో ఉన్న మీ బరువులను దించేవాడిని నేను. అందుకని నేను కడవ ఎత్తడానికి రాలేదు, ఇప్పుడు బరువు దించాలి కాబట్టి వచ్చాను. అంటే మనలోని బరువులని దించేవాడు పరమాత్మ. మనమే అనవసరంగా నెత్తికెత్తుకుంటున్నాం అన్ని బాధ్యతలు, బరువులు అని అనిపించింది. ఎందుకో ఆ సంఘటన ఆ బుల్లి అడుగులతోనే ఆయన వెనకే రావటం, అవన్నీ కళ్ళకు కట్టినట్టు అనిపించి నాకు చాలా ఆనందం అనిపించింది. అది మీ ముందల ఉంచుతున్నాను. జై శ్రీరామ్.